నమస్తే. కవితని ఏం చేద్దాం ఫామ్ హౌస్లో ఇదే సీరియస్ డిబేట్ నడుస్తున్నది. దాదాపు గంటల కొద్దీ ఈ అంశం మీదనే ప్రధానంగా చర్చిస్తున్నారట. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, కేసీఆర్ అక్కడే ఉన్నాడు, మిగతా ముఖ్య సీనియర్ బీఆర్ఎస్ నాయకులంతా అక్కడే ఉన్నారు. ఏం చేద్దాం? ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి ఎక్స్లో ఆమెకు సంబంధించిన వాటన్నింటినీ తొలగింపు కార్యక్రమము, లేకపోతే ఆ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న కవిత మనుషులని తీసేయడము, ఇదంతా జరుగుతున్నది. హరీష్ రావును కూడా కొంత హైలైట్ చేస్తూ కేటీఆర్ కూడా హరీష్కు మద్దతు పలుకుతున్నట్టుగా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ సైమల్టేనియస్గా కవితను ఏం చేద్దాం, ఇంకా మనం ఈ పార్టీలో ఉంచుకుంటే ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా ఆమె లైన్ ఆమె క్లియర్గా ఉన్నది, బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టడమో ఇంకోటో చేయడానికి. సో ఏం చేయాలి? కనిపిస్తున్న ఆప్షన్ అయితే సస్పెండ్ చేయడం అన్నదే మిగిలిన్నది. మరి ఇవాళ రేపా అన్న డిస్కషనే నడుస్తున్నది. సో ఒకసారి మనం దీని మీద డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ఈ అంశం అసలు ఎందుకు వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీల మీద విచారణ, దాని మీద ఘోష్ కమిషన్ నివేదిక, దానిపైన సిబిఐకి ఇవ్వడం. ఇక్కడ కేసీఆర్ మీద కేసు ఎట్లా పెడతారు, సిబిఐ కేసు పెడతారా అని అక్కడ స్టార్ట్ అయింది. ఇందులో మొత్తం అంతా హరీష్ రావు అంతా తిని మా నాయన మీదకి దోషిండు వ్యవహారం అంతా అన్నది ఆమె విషయం. ఆమె మాట్లాడదాం దీని మీద. నా ముందు కట్టా కార్తీక్ ఉన్నాడు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే కార్తీక్. నమస్తే. యా, సో మీరు ఎట్లా చూస్తున్నారు? కవితని సస్పెండ్ చేయడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏమి కేసీఆర్ ముందు కనిపించట్లేదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ కనబడుతున్నది. నాకు కూడా అదే అనిపిస్తున్నది. మరి మీ అభిప్రాయం ఏంటో? అంటే కవిత ఇష్యూ అనేది చాలా కొన్నాళ్ళుగా రగులుతున్న ఇష్యూ. ఫుల్ స్టాప్ ఎక్కడ అనే కాడ కవితే పార్టీ నుంచి వెళ్ళిపోవాలని పొమ్మలేక పొగబెడుతున్నారు. ఎందుకు? కవితను మనం సస్పెండ్ చేస్తే ఆమెకు సానుభూతి ఇచ్చినట్టు ఉంటుంది అనేది. ఓకే, కానీ ఆమె ఏమనుకుంటుంది, పార్టీయే నన్ను సస్పెండ్ చేయాలని ఆమె అనుకుంటుంది. ఇది ఏ రాజకీయ నాయకుడు వేసే ఎత్తుగడే కదా. అవును, అటైనా ఇటైనా. సహజంగా ఇప్పుడు కవితకి అంటే ఆడబిడ్డను బయటికి నెట్టేశారు అన్న పేరు బీఆర్ఎస్ కొద్దు అనేది కేసీఆర్ భావన. లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో సస్పెండ్ చేసేవాళ్ళు. ఎప్పుడో కవితను డిజోన్ చేసుకోవడం వాళ్ళు స్టార్ట్ చేశారు. కవిత కూడా పార్టీని డిజోన్ చేసుకోవడం ఎప్పుడో స్టార్ట్ చేసింది. అంటే బీఆర్ఎస్ కండువా వేసుకున్నప్పుడు కవిత కనపడ్డా మీరు చూడండి, తెలంగాణ జాగృతి కండువాతోనే ఆమె వెళుతుంది. ఆమె బీఆర్ఎస్ పార్టీతో టచ్ ఎప్పుడో కోల్పోయింది. కాకపోతే ఏంటంటే ఆమె ఉద్దేశం ఏంటంటే పార్టీ ఆమెను సస్పెండ్ చేయాలి అనేది ఆమె గోల. ఆమెనే పొమ్మని లేక పొగబెట్టాలి, ఆమె పోయేటట్టు చేయాలి అనేటువంటిది బీఆర్ఎస్ స్ట్రాటజీ. అక్కడ ఎక్కడ కూడా పులుస్తా పడట్లా, కామాలే పడతా ఉన్నాయి. ఆమె డైరెక్ట్ గా అసలు కథ ఇన్నాళ్ళు ఇండైరెక్ట్ గా కేటీఆర్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన ఆవిడ నిన్న మాత్రం డైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ రావు పేరు తీస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆమె చెప్పే వాదనలో ఒక విషయం మనం గమనించాలి. కేసీఆర్ నిజాయితీ పరుడేనంట, చుట్టూ ఉన్నోళ్ళే దొంగలేనంట. కాళేశ్వరం అవినీతి జరిగిందంట, కానీ కేసీఆర్కి ఏం పాత్ర లేదట. చూడటానికి విచిత్రంగా ఉంది వాదన. నిజానికి అంటే ఒక రకంగా ఏమంటుందంటే కేసీఆర్ డమ్మీ సీఎం, డమ్మీ ముఖ్యమంత్రి అని చెప్తారు. ఆ మాట డైరెక్ట్ గా చెప్పానండి. ఇండైరెక్ట్ ఎందుకు అంటే కేసీఆర్ కేవలం ముఖ్యమంత్రి కుర్చీలో పామోదులో కూర్చొని పన్నీరు తింటూ కూర్చుంటాడు. అంతా కూడా హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ వీళ్ళే చెక్క పెడతా ఉంటారు. కేసీఆర్ చుట్టూ ఉన్న మనుషులే పరిపాలన చేస్తూ ఉంటారు. కేసీఆర్కి ఏమి తెలియదు. డైరెక్ట్ గా కవిత గారు ఆ మాట చెప్పదలుచుకున్నారా? నిజానికన్నా కవిత వర్సెస్ బీఆర్ఎస్ పూర్తిగా ఆస్తుల పంచాయతీ, పూర్తిగా పదవుల పంచాయతీ, వాటాల కొట్లాట సంపాదించుకున్నదంటే వాటాల కొట్లాట. ఇప్పుడు ఆమె ఏమంటది, నాకు పార్టీలో ప్రయారిటీ కావాలంటది. కేటీఆర్ని పార్టీ ప్రెసిడెంట్ చేయాలని సూచాయపాయంగా అనుకున్నారు. ఇండైరెక్ట్ గా కేటీఆర్ పేరుతోనే పార్టీ నడుస్తుంది. కేసీఆర్ వెనకాల ఉన్నారు తప్ప కేటీఆర్ పేరుతోనే పార్టీ నడుస్తుంది. సో అఫీషియల్ గా అనౌన్స్ చేయటం ఒకటే లేటు. అయితే ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే నా పరిస్థితి ఏంటి? బాపు గట్టిగా ఉన్నప్పుడే తన పదవి ఏంటో, తన ఆస్తి ఏంటో తేల్చుకోవాలనేది కవిత వాదన. కవితను స్కిప్ చేపించారనేది కేటీఆర్ వాదన. ఇక్కడ ఫైట్ నడుస్తూ ఉంది. ఆమెమో కేటీఆర్ ప్రెసిడెంట్ చేస్తే నాకు ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని అటెండ్ చేస్తాం. డైరెక్ట్ గా చేయలేం కదా. ఆయన ప్రెసిడెంట్ చేసి ఏమైనా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే సరే అందరికీ ఉన్న పేరు అది కుటుంబ పార్టీ అనేది, కానీ ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. అది టెక్నికల్ సాధ్యమయ్యే పాయింట్ కాదు కదా అనేది. కానీ ఇది ఇప్పటి నుంచి నడుస్తున్న వివాదం కదా, గత ఎప్పటి నుంచో నడుస్తున్న వివాదం. నిజానికి కేటీఆర్ ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నప్పటి నుంచి వివాదం ఉంది. ఈ వివాదం అయితే ఒక మాట వాస్తవం అన్న, నేను ఒక విషయం చాలా క్లియర్ చెప్తా. ఇప్పుడు 2014లో ఆమె ఎంపీ అయ్యారు. ఎంపీ కాగానే ఆమె ఏమనుకున్నారు, కేటీఆర్ రాష్ట్ర మంత్రి అయ్యారు కదా, హరీష్ రావు రాష్ట్ర మంత్రి అయ్యారు కదా, నేను ఎంపీగానే మిగిలిపోయానేంటి, నేను కేంద్ర మంత్రి కావాలి కదా. కాకపోతే దేశంలో పార్టీ కాదు, దేశంలో అధికారులు ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం కూడా కాదు టీఆర్ఎస్.
అప్పుడు ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అనే ప్రపోజల్ కేసీఆర్ ముందు పెట్టారు. పెట్టారా లేదా ఆమె సమాధానం చెప్పాలి. 2019లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళదామని కవిత కేసీఆర్ ముందు ప్రపోజల్ పెట్టారా లేదా? అప్పుడు కేసీఆర్ నాకు తెలిసి చెప్పింది, నేను కొంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడినప్పుడు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెకండ్ టైం 88 స్థానాలతో గెలిచింది కాబట్టి ఈసారి ఎంపీలు కూడా మనం గట్టిగా గెలవబోతున్నాం. సారు కారు 16 నినాదంతో వెళ్ళబోతున్నాం. ఎక్కువ ఎంపీలు గెలిచినప్పుడు బీజేపీ ఆఫ్టర్ ఎలక్షన్ మనతో బార్గెనింగ్కి వస్తుంది. ఎన్డీఏ సొంతంగా గెలిచేటువంటి అవకాశం లేదు. అప్పుడు మన అవసరం అడిగినప్పుడు ఎక్కువ కేంద్ర మంత్రులు అడగడానికి లేదా మనకేదైనా కావాలన్నా బార్గెనింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల ముందు పొత్తొద్దు, ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుందామని కేసీఆర్ కవితకి సర్ది చెప్పిన మాట వాస్తవం అవునా కాదా? తర్వాత ఎన్నికల తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్కి టీఆర్ఎస్ అవసరం వల్ల వాళ్ళు సొంతంగా అధికారంలోకి వచ్చారు. వీళ్ళు అనుకున్న 16 కూడా రాలే. అక్కడ ఆగిపోయింది, పొత్తు అనేది లేకుండా పోయింది. ఇప్పుడు పలుమార్లు కేసీఆర్, ఇప్పుడు నేను చెప్పడం కాదు, మోడీ గారు ఏకంగా చెప్పారు, దేశ ప్రధాని చెప్పారు. దేశ ప్రధాని ఒక బహిరంగ సభలో చెప్పారు. కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాను, మీ ఆశీర్వాదం కావాలని అడిగారు. దానికి నేను నా ఆశీర్వాదం కాదు కదా కావాల్సిన ప్రజల ఆశీర్వాదం కావాలి కదా అని చెప్పాను అనేది మోడీ చెప్పారు. నిజానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ చేయబడింది కేటీఆర్ని సీఎం చేయడం కోసం. దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఏదో చేద్దామని పోతాడు, కేటీఆర్ని ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తారు. అది దానికోసమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేశారు తప్ప దాంట్లో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏమీ లేవు. అవునా కాదా? ఇప్పుడు ఇలా కవిత ఏం చెప్తున్నారు, బీజేపీ తోటి బీఆర్ఎస్ రాలుచి పడుతుంది, విలీనం అంటున్నారు, పొత్తు అంటున్నారు, రకరకాల ప్రచారాలు కదా. అసలు ఈ విలీనాలైనా పొత్తులైనా సహకారాలైనా కవితకు తెలియకుండా జరిగాయా? ఈ రోజు వచ్చేందుకు పెడబొబ్బలు పెడుతున్నారు. నిజానికి నేను మళ్ళీ అడుగుతున్నానన్నా, 2024 మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కొలాబరేట్ అయినాయా లేదా? ఎందుకు 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీట్ రాలేదు, బీజేపీ పార్టీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్ స్థానంలో కూడా రఘునందనరావు బీజేపీ ఎంపీ ఎలా గెలవగలిగారు? అంటే వీళ్ళకాడ ఎక్కువ. మరి వీళ్ళు కూడా అంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళతో లోపాయికారిగా ఒప్పందం చేసుకుంది కొంతమంది నాయకులు, అందులో భాగంగా అని వీళ్ళు కూడా వాళ్ళని అంటుంటారు కదా. బీజేపీకి ఉన్నటువంటి నైజ సహజ స్వభావం ఏంటంటే ఎప్పుడు ఎవరు అవకాశం వచ్చినా వాళ్ళని వాడుకుంటుంది. వాళ్ళ అవసరాల కోసం బీజేపీ వాడుకుంటుంది. బీజేపీతో ఉన్న అవసరాలు ఇచ్చా వీళ్ళు కూడా బీజేపీకి ఉపయోగపడుతూ ఉంటారు. బీజేపీ కొంతమందితో అఫీషియల్ పొత్తులు పెట్టుకుంటూ ఉంటుంది, కొంతమందితో అనఫీషియల్ సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏపీలో చూడండి, టీడీపీతో అఫీషియల్ పొత్తుంది, వైసీపీతో అనఫీషియల్ పొత్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, బీఆర్ఎస్ తో అనఫీషియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. నేను ఇప్పుడు సీఎం రమేష్ ఎవరు బీజేపీ ఎంపీ కదా, ఏం చెప్పాడు, కేటీఆర్ నా ఇంటికి వచ్చాడు, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇస్తాను. కేటీఆర్ నా స్కామ్ లో కవిత అరెస్ట్ అయిన తర్వాత ఎస్ మేము కావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోఆపరేట్ చేస్తాం. విలీనం అని అంటున్నారు కానీ విలీనం అని నేను అనుకోను, విలీనం చేసే బ్యాచ్ ఇది కాదు జనరల్ గా. కానీ బీజేపీ కోఆపరేట్ చేస్తాము, మా మీద సిబిఐ ఈడీ రాకుండా చూడండి, కవిత మీద పోతే పోయిందిలే కానీ మా మీదకి అయితే రాకుండా చూడండి అని చెప్పేసి ప్రపోజల్ కేటీఆర్ సీఎం రమేష్ ముందు తీసుకెళ్లాడని చెప్పేసి నేను చెప్పడం కాదు, సీఎం రమేష్ చెప్పాడు. అవి మీరు ఒకసారి డాట్ కనెక్ట్ చేయండి, మోడీ గారు చెప్పిన దానికి ఇక్కడ సీఎం రమేష్ గారు చెప్పిన దానికి డాట్ కనెక్ట్ చేయండి. ఆ తర్వాత ఆ డాట్కి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేయండి. 2024 మన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ రాలేదు, బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. కవితే చెప్పింది కదా, బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన పెట్టారు, నేనే వద్దన్నా అని జైల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడిన కవిత కూడా చెప్పింది కదా. ఆ డాట్ ఇక్కడ కూడా కనెక్ట్ అవుతుంది కదా. ఇంకోటి కూడా, మొన్న ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ, 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ పోటీ చేయలేదు. ఎందుకు? గతంలో ఎప్పుడు పోటీ చేసి అలవాటు లేకపోతే వీళ్ళకి అలవాటు లేదురే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం అనుకోవచ్చు. కానీ పోటీ చేసి అలవాటు ఉన్నటువంటి పార్టీ పోటీ చేయలేదు. ఎందుకు అంటే ఏం అండర్స్టాండింగ్? ఇవాళ ఇక్కడే మళ్ళీ ఈ డాటి కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కాళేశ్వరం ఎంక్రమే సిబిఐ చేశారు, ఇప్పుడు ఈ డాటి కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పొద్దున్న వేస్తే ఏం చెప్తారు, బీఆర్ఎస్కి బీజేపీకి అండర్స్టాండింగ్ ఉందని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళకి అంత తెలియలేదో నాకు తెలియదు, వాళ్ళు ఇవన్నీ ఉదాహరణ చెప్పేది కానీ వాళ్ళకి చెప్తారు అండర్స్టాండింగ్ ఉందన్నమాట చెప్తారు. అండర్స్టాండింగ్ బీజేపీతో ఉంటే ఇవాళ బీజేపీ చేతిలో తీసిపోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ ఎట్లా పెట్టారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కదా, మరి ఆయన ఎందుకు పెట్టిండు? అదే ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా అన్న. రాజకీయ నాయకులు అందరూ తెలంగాణలో అందరూ కలిసి ప్రజల్ని మోసం చేస్తున్న తీరుని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కవిత పెడబబ్బులు ఆమె అవసరాల కోసం అంతే, రేవంత్ పెడబబ్బులు అతని అవసరాల కోసం అంతే, బీఆర్ఎస్ తన అవసరాల కోసం తన ఏదైనా. అంటే ఇక్కడ ఎవరి అవసరాలకి రీత్యా వాళ్ళు నటిస్తున్నారు, ఎవరి డ్రామాలో చాలా బాగా ఆడుతున్నారన్న, ఎవరి డ్రామాల్లో వాళ్ళు అద్భుతంగా నటిస్తున్నారు. అసలు
నిజానికి ఎవరు కోఆపరేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటి, నా చేతిలో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుని దులిపేసుకోవాలి. ఎందుకు ఎన్నికల ముందు 1,00,00,000 కోట్ల అవినీతి అన్నాడు. 1,20,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. దాన్ని ప్రజల్లోకి బలంగా రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, కక్కిస్తాం తిన్నదంతా అని కదా, ఆయన స్టేట్మెంటే కదా కదా. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ, కాగ్ రిపోర్టు, తర్వాత ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సరే ఇవన్నీ కాకుండా ఘోష్ కమిషన్ వేశారు. ఘోష్ కమిషన్ లో బౌండరీస్ గీశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, కేవలం మేడిగడ్డ, సుందిల్ల అన్నారు 3 బ్యారేజీల మీద మాత్రమే ఎందుకు ఎంక్వైరీ చేశారు. ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాలువలు, ల్యాండ్ అక్విజిషన్, తర్వాత మల్లన్న సాగర్, తర్వాత కొండపోచమ్మ సాగర్, పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి మోటార్స్. బాహుబలి మోటార్లు వస్తే కావాల్సినటువంటి కాంట్రాక్టర్ బయటకు వస్తాడు కదా. మెగా కృష్ణారెడ్డి తోటి రేవంత్ రెడ్డి టైప్ అయ్యి ఆగాడా? అంటే ఇవన్నీ ఒకదానికొకటి రాజీ పడి బౌండరీస్ గీసి కాళేశ్వరం విచారణ చేశారు. ఈ బౌండరీస్ గీసిన విచారణ సరిగా చేశారా? ఇప్పుడు నిజానికి తెలంగాణ ఎంక్వైరీ సంస్థను అవమానించి దలుచుకున్నారా రేవంత్ రెడ్డి? ఇక్కడ సిట్ అయ్యొచ్చు కదా, ఇక్కడ సిఐడికి అప్పచెప్పచ్చు కదా, అవినీతి అంటున్నారు కదా, ఏసీబీకి అప్పచెప్పచ్చు కదా. ఎందుకు సిబిఐ అంత మిగతా కేసులన్నీ వీళ్ళే విచారిస్తున్నారు. ఇప్పుడు గొర్రెల స్కామ్ ఇక్కడే ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఇక్కడే ఉంది, టానిక్ ఇక్కడే ఉంది, ఇంకా చాలా రకాల స్కామ్లను ఇక్కడే వీళ్ళే విచారిస్తున్నారు. నిజంగా సిబిఐ అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థగా కాంగ్రెస్ అనే నమ్ముంటే, మనం నమ్మడం పక్కన పెట్టండి, కాంగ్రెస్ అనే నమ్ముంటే దానికి ఇచ్చారులే, అది ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేస్తే, ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తా అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే ఏం ఆరోపిస్తూ ఉంటది, రాహుల్ గాంధీ ఏం ఆరోపిస్తూ ఉంటాడు, ఈ సిబిఐ అనేది సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో అదే కదా మాట్లాడేది. అవును, ఈ రాహుల్ గాంధీ కూడా ఈ రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడతారు కదా ఢిల్లీ పోయి. మరి ఆ సిబిఐకి వీళ్ళు అప్పచెప్తే ఇప్పుడు 7,077 కేసులేమో పెండింగ్ ఉన్నాయి సిబిఐ దగ్గర. ఇది 78వ కేసు అయింది. అంతకుమించి ఏమవుతుంది? అసలు వీళ్ళు సిబిఐకి ఇచ్చినంత మాత్రం సిబిఐ ఎంక్వైరీ చేసిద్దా అన్న? డిఎస్పీ యాక్ట్ ప్రకారం, అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 కింద వీళ్ళు ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. మేము ఈ కేసును సిబిఐకి చెప్తున్నాం పలానా రీజన్స్ వల్ల అని. అంటే వీళ్ళు పోలీస్ కేసు పెట్టి ఆ కేసు ఎఫ్ఐఆర్ని సిబిఐకి ఇస్తారా, లేదంటే ఈ రిపోర్ట్ నుంచి ప్రిలిమినరీ ఎంక్వైరీ కావాలంటారా ఇంకా తెలియదు. సెక్షన్ 5 కింద వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీన్ని సిబిఐ వాళ్ళు, అంటే సిబిఐ అంత మాత్రం కూడా తీసుకోదు, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒప్పుకొని సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చి సిబిఐకి ఈ కేసు అప్పచెప్పాలి, మీరు విచారించండి ఈ కేసుని. కేంద్ర హోంశాఖ అప్పచెప్పాలి. లెటర్ ఆల్రెడీ లెటర్ రాస్తే కేంద్ర హోంశాఖ ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పాలి. ఆ కేంద్ర హోంశాఖ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఎందుకేంటది అసలు? ఒకవేళ ఇన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అడిగినట్టు ఎంక్వైరీ ఎందుకు చేస్తా అసలు? కేసీఆర్తో నీ జుట్టు నా దగ్గరకు వచ్చింది, నాకు ఇంకేం చేస్తామని అడిగితే వాళ్ళు ఏం చేయగలుగుతారో అది చేస్తారు. అదే కదా నువ్వు పొద్దున్న లేస్తే చెప్పేది ఆ మాటలే కదా. అంటే నువ్వు కూడా మోడీ గారితో నీకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని, ప్రజల దోపిడీ సొమ్మును వెనక్కి తీసుకొచ్చే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నావు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాలి కదా. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతిని సగం అవినీతి నన్ను చూపించలేదు అనుకోండి, రేపు మీ దాంట్లో అడుగుతారు ఏది అవినీతి, నువ్వు అంత చెప్పావు ఇంత చెప్పావు కదా, ఏది అవినీతి అంటారు. అసలు ఎంక్వైరీ అంత జరగలేదు కదా, బౌండరీస్ తీసుకొని జరిగింది కదా, అంత చూపించడానికి స్కోప్ లేదు. ఇప్పుడు తన చేతుల్లో నుంచి బీజేపీ చేతిలో నెట్టేసి రేపు ఎంక్వైరీ ఏదంటే నాకేం తెలుసు, కేంద్రం గొప్ప చెప్తా బీజేపీ లాలుచి పడింది, సిబిఐని అడగండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేతులు దులుపుకోవచ్చు. అలాంటి నిన్న జర్నలిస్టుల చిట్ చాట్ లో అన్నాడు, సిబిఐకి అప్పచెప్పిన బంతి వాళ్ళ కోర్టులో ఉంది, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. తన చేతిలో ఉన్న బంతిని తనను ప్రశ్నలాడకుండా చేయటం కోసం ఆ బంతి తీసుకుపోయి సిబిఐ చేతిలో, ఇండైరెక్ట్ గా కేంద్రం చేతిలో, బీజేపీ చేతిలో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు తను తప్పించుకోవడం కోసం ఆ పని చేశారు. అంటే ఇక్కడ ఎవరి డ్రామాల వాళ్ళు ఎలా ఆడుతున్నారు. మళ్ళా దీన్ని కవిత గారు వచ్చి కౌంటర్ చేస్తారు, కాళేశ్వరం అవినీతి జరిగింది, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? మరి కాళేశ్వరం అవినీతి జరిగిందని నువ్వే అంటావు, మా నాన్న మీద ఎంక్వైరీ చేయకున్నట్టుంటే ప్రభుత్వానికి అధినేత మీ నాన్న, అంతే కదా. బీఆర్ఎస్ పార్టీకి అధినేత మీ నాన్న, ప్రభుత్వాల ముఖ్యమంత్రి మీ నాన్న, పార్టీకి ప్రభుత్వానికి బిగ్ బాస్ మీ నాన్న. మీ నాన్నకు తెలియకుండా ఏం జరిగింది? ఆ కాళేశ్వరం ఎంక్వైరీలో జరిగినంత మేరకు ఎంక్వైరీలో, అంటే అన్ని కాళేశ్వరం కమిషన్ అనకూడదు, నిజానికి కాళేశ్వరం ఎంక్వైరీ అనకూడదు కానీ ఆ పేరు పెట్టి పిలుస్తున్నారు కాబట్టి, జరిగినటువంటి ఎంక్వైరీలో దాదాపు 226 సార్లు కేసీఆర్ పేరు వచ్చింది. 93 సార్లు మాత్రమే నువ్వు అంటున్న హరీష్ రావు పేరు వచ్చింది. అసలు హరీష్ రావు ఎవరన్నా? కేటీఆర్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండమంటే ఉంటాడు, పీకేస్తే పక్కకు పోతాడు, అంతే కదా. కేసీఆర్ ని పెట్టుకుని ముందుకు వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా. అంటే ఆమె అంటుంది కదా, రెండోసారి ఆయనకి మంత్రి పదవి ఇరిగేషన్ మంత్రి నుంచి తొలగించి ఆ మంత్రి పదవి కూడా ఇవ్వడానికి సమయం
కోసం వెయిట్ చేయడానికి కారణమే ఈ అవినీతి అని అంటది. అవినీతి ఒకవేళ అవినీతి చేసిన అసలు మంత్రి పదవి ఇవ్వద్దు కదా. ఏ మంత్రి పదవి ఇవ్వదు, ఏ మంత్రి పదవి ఇవ్వద్దు కదా. దానికి కారణం అవినీతి కాదు. మళ్ళీ ఆ రాజకీయ చర్చకు వచ్చినప్పుడు కేటీఆర్ కి హరీష్ రావుకి వచ్చిన విభేదాలు, అంతే కుటుంబంలో వచ్చిన తగాదాలు, వర్గాలు కొట్టాట చాలా పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావుని ఒక టైంలో నమస్తే తెలంగాణ పేపర్లో పేరు రాయటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. హరీష్ రావుని ఎంత తొక్కేయాలో అంత తొక్కేద్దామని అనుకున్నారు. ఎందుకు? కేటీఆర్ నష్టపై చేయడం కోసం. కేసీఆర్ అంతిమంగా కేటీఆర్ని ప్రమోట్ చేయడం కోసం సిద్ధపడ్డాడు. కేటీఆర్ని ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చోబెట్టి చాలా ఆనందపడాలని అనుకుంటున్నాడు. అది ఇప్పటి నుంచో అనుకున్న పరిస్థితి. దానికి హరీష్ రావుని పక్కన పెట్టేశారు, తొక్కే ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ ఎక్కడో రాజీ కుదిరింది. హరీష్ రావు వాళ్ళతో ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. ఇప్పుడు కవిత పంచాయతీ పెట్టడం స్టార్ట్ చేసింది. ఇది సపరేట్ పంచాయతీ అన్న. కానీ ఇక్కడ ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు కాళేశ్వరం పేరుతో అనేది ఎవరు రాజకీయ డ్రామాలు. మనం దీని మీద మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, ఫోకస్ చేస్తున్నాం, కొన్ని వందల వీడియోలు చేసినాం. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, అఫీషియల్గా ఎలక్టోరల్ బాండ్స్ పేరుతోటి అన్ని పార్టీలకు ఇచ్చిండు. బీజేపీకి 500 కోట్ల చిల్లర ఇచ్చిండు, కాంగ్రెస్కి 150 కోట్లు ఇచ్చిండు, టీడీపీకి ఇచ్చిండు, వైసీపీకి ఇచ్చిండు, డిఎంకేకి ఇచ్చిండు. ఈ దేశంలో 50% పైగా పార్టీలకి ఫండ్స్ ఇచ్చిండు. ఆయన్ని కాపాడుకోవాలి కదా వీళ్ళంతా. ఇప్పుడు అఫీషియల్లీ బయట ఉన్నది, అన్అఫీషియల్ డైరీ ఓపెన్ చేస్తే అవును ఎవరెవరికి ఎంత పోయింది, నీకు ఇంత ఇచ్చినా, నువ్వు ఇంట్లో లేకపోతే మీ భార్యకి పోయి పార్సల్ ఇచ్చి వచ్చినా, ఇవన్నీ కథలు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు ఆయనను కాపాడడం కోసమే ఈ వ్యవహారం అంతా సింపుల్, కరెక్ట్. అంతకు మించి ఏం లేదు. ఇంక ఇక్కడ 100% వాస్తవం అదే జరుగుతుంది. కాళేశ్వరం ఎంక్వైరీని పక్కదో పట్టించేసి చివరికి దాన్ని నీరుగార్చేసి సిబిఐ దగ్గర ఉందని బూచిగా చూపించేసి మొత్తంగా అందరూ కలిసి మెగాకి ఇస్తారని చివరికి మెగాకి ఇస్తున్నారెడ్డితో పాటు కేసీఆర్ని సేవ్ చేసి పడేశారు. అంతే. మొత్తంగా ప్రజల్ని మాత్రం భ్రమంలోకి నించే, ప్రజలను పిచ్చోళం చేశారు వరకు. ఇప్పుడు ఒక రకంగా రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని ముందు పెట్టుకుని ఎవరు ఆట వాళ్ళు ఆడతారు. అంతే. అంతిమంగా ప్రజలు పిచ్చోళ్ళు. ఈ మాట రేవంత్ రెడ్డి మాట నమ్మి నిజంగానే అంత అవినీతి జరిగింది, ప్రజలు భావించారు నిజంగానే జరిగిందని. ప్రాజెక్టు కట్టిన కొన్నాళ్ళకే మేడిగడ్డ కుంకటం ఏంటి? నిజానికి బ్యారేజీలో మొత్తం వాటర్ లేవు, కానీ మొత్తం వాటర్ కనుక ఉండంటే పరిస్థితి ఏంది? ఊహించడానికి చాలా ఇబ్బంది కలం కదా. తెలంగాణ నిజానికి మిగులు తెలంగాణ వస్తే అప్పులు తెలంగాణగా మార్చి తెలంగాణకు పెద్ద గుడిబండగా కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఆ కట్టిన ప్రాజెక్టు కూడా సరిగా కట్టకుండా ఆ కట్టడానికి కూడా నిపుణుల కమిటీ రిపోర్ట్ని పక్కన పెడతారు, తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని పక్కన పెడుతుంది, అసలు క్యాబినెట్ని పక్కన ఇస్తారు. అంతా కేసీఆరే. ఇంజనీర్ ఆయనే, డెసిషన్ మేకర్ ఆయనే, మనీ మొత్తం లాండరింగ్ చేపించేది ఆయనే, మొత్తం ఆయనేనా. ఇదంతా తానే నిర్వహించి మొత్తానికి సరే ఆయన చేసినటువంటి అవినీతిని మరి అప్పట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పేవారు, ఈ కాళేశ్వరం అవినీతిని తీసుకొస్తా, కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నా, వాళ్ళు చేసిన ప్రతి అవినీతిని బయట తీస్తా. ఇప్పటి వరకు తీసిన ఒక్క అవినీతి ఏంటి? రాజీ ఇప్పుడు ఫామ్ హౌస్ జైలు కాడికి వచ్చింది, మళ్ళీ స్టేట్మెంట్ ఫామ్ హౌస్ జైలు కాడికి వచ్చింది. ఎస్, కానీ ఏది ఏమైనా ప్రజలను పిచ్చోళం చేస్తున్నారు. ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఏం కాబోతున్నది మీ అంచనా ప్రకారం? సస్పెండ్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా ఆప్షన్ కనబడుతున్నదా? కవిత విషయం తెగేదాకా వస్తుంది. ఆమెమో జగం ఉండేది, వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. ఆమెని సస్పెండ్ చేయడం తప్ప ఆమె పోదు. ఆమె ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తాయి. ఆమెకు తెలిసిన విషయాలు వీళ్ళ గురించి ఇంకెవరికి తెలియదు. ఆమెకి చాలా అంటే కుటుంబ సభ్యులారు, పార్టీలో క్రియాశీలకంగా ఉంది, ఉద్యమంలో కూడా ఉంది కాబట్టి ఆమెకి చాలా విషయాలు వీళ్ళందరి గురించి తెలుసు. సో ఆమె నోట్లో ఏది పెట్టి ఇప్పుడు నిన్న కేటీఆర్ ఒక చిన్న సరదా సోషల్ మీడియా నడుస్తుంది, కేటీఆర్ ఆనందపడుతున్నాడట, ఆమె నోటికే మొక్క నా పేరు చెప్పలేదు, హరీష్ రావు పేరు చెప్పింది కదా అని చెప్పేసి. రేపు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్ వల్ల క్రెడిబిలిటీ కోల్పోయింది. కవిత మాట నమ్మే వాళ్ళు లేకుండా పోయారు. రెండోది కవిత చెప్తున్న మాటలు కూడా నమ్మశక్యం లేకుండా పోయాయి. అంటే అంతా జరిగింది వాస్తవమే కానీ మా నాన్నకి సంబంధం లేదు. అది ఎట్లుంటది? టీం లీడర్ కింద ఉన్న వాళ్ళంతా తప్పు చేస్తే టీం లీడర్ తెలకుండానే వ్యవహారం జరుగుతుంది. అదేం ఒక రోజో లేకపోతే ఒక పూట జరిగింది కాదు కదా. అవును, నెలల తరబడి ప్రాజెక్టు, కన్స్ట్రక్షన్, డిజైన్, క్వాలిటీ మొత్తం ఇదంతా ఒక నైట్ తెలియకుండా జరిగిన దొంగతనం కాదు కదా. నైట్ జరిగింది కాదు కదా. కొన్ని సంవత్సరాల పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో దాన్ని హైక్ చేసుకుంటూ అది కేసీఆరే కడుతున్నాడు, కేసీఆర్ ఘనత అది, ఈ ప్రపంచంలో ఇంత పెద్ద గొప్ప ప్రాజెక్ట్ లేదు అని చెప్పుకొని కట్టిన ప్రాజెక్ట్ అది. ఓపెన్ దట్టు రాత్రికి రాత్రి ఏమి ఇన్ఫర్మేషన్ బయటికి రాలే కదా. అవును, సిరీస్ ఆఫ్ ది ఎపిసోడ్స్ ప్రాజెక్ట్ కడుతున్నప్పటి దగ్గర నుంచి అవినీతి అన్న చర్చ ఉండనే ఉండే. బాధ ఏంటంటే అన్న, కాళేశ్వరం గొప్పదైతే క్రెడిట్ కేసీఆర్ది, కాళేశ్వరం అవినీతి అయితే క్రెడిట్ హరీష్ రావుది. అది ఎలా ఉంది అసలు వినడానికి? ఆ ప్రాజెక్ట్ గొప్పదైతేనేమో కేసీఆర్ గొప్పవాడు, ఆ ప్రాజెక్ట్ అవినీతి పరుడు అయితేనేమో హరీష్ రావు అవినీతి తప్పు. హరీష్ది అంటే హరీష్ రావుని బ్లేమ్ చేయదలుచుకున్నారా? హరీష్ రావు ఒక్కడి మీద నెట్టేసి
హరీష్ రావుని తెలంగాణ రాజకీయాలను స్కిప్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కొద్ది గొప్ప క్రెడిబిలిటీ ఉన్న లీడరు, కొద్ది మాస్ లీడరు, జనంతో సంబంధాలు ఉన్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కూడా కేటీఆర్ కంటే సీనియర్గా ఉన్న వ్యక్తి హరీష్ రావు. కాబట్టి అప్పుడు ఈటెల రాజేందర్ విషయంలో ఏ రకంగా చేశారు, ఇప్పుడు హరీష్ రావు విషయంలో అదే చేస్తున్నారా? సో వాట్ నెక్స్ట్? కవిత పార్టీ పెడితే ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఆమె పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నది, ఆమె జరగబోతున్నది. ఆమె మిస్ అయిన తెలంగాణ పేరుని తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో మిస్ అయిన బహుజన వాదాన్ని తీసుకొని తెలంగాణ వాదాన్ని బహుజన వాదాన్ని మిక్స్ చేస్తూ కొత్త రాజకీయ పార్టీకి ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు. గత ఆమె అనుకునేది బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసిన రోజు నుంచి నేను పార్టీ పెట్టి అనౌన్స్ చేయాలి, ఆ రోజు నుంచి ఏదో పాదయాత్ర చేయాలని ఆమె అనుకుంటున్నట్టు ఉన్నారు. ఈ ప్లాన్ ఆమె గీసుకొని రెడీగా ఉన్నారు. కాకపోతే ఆమెకి ఒక కామ కావాలి, పార్టీ నుంచి కామ కావాలి. అది తన నుంచి ఉండదు, అవతల నుంచి స్టెప్ ఉండాలి. అందుకోసం ఆమె వెయిట్ చేస్తున్నట్టు అనుకుంటున్నాను నేను. కాకపోతే కవిత తను ఎంత క్లిక్ అవుద్ది అనేది నేను చెప్పలేను కానీ బీఆర్ఎస్ పార్టీని గట్టిగా డ్యామేజ్ చేయగలరు, కేటీఆర్ని గట్టిగా డ్యామేజ్ చేయగలరు. అంతవరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఎస్ షర్మిల చూడండి, ఆంధ్రప్రదేశ్లో తన క్లిక్ కాలేకపోయింది, నిజమే ఒప్పుకుంటా. కానీ జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయడం వైఎస్ షర్మిల పాత్ర ఎంత? ఖచ్చితంగా షర్మిల పాత్ర ఒప్పుకొని తీరాలి. ఇవాళ జగన్ ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నాడు అంటే, ఈవెన్ తో రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా ఉన్నాడంటే షర్మిల వ్యాఖ్యలు చేయటం. ఇప్పుడు జగన్ చంద్రబాబు తిట్టడం వేరు, జగన్ పవన్ కళ్యాణ్ తిట్టడం వేరు, జగన్ షర్మిల తిట్టడం వేరు. ఇప్పుడు కేటీఆర్ని, కేసీఆర్ అంటే ఏమనకపోవచ్చు, కేటీఆర్ను హరీష్ రావును రేవంత్ రెడ్డి తిట్టడం వేరు, బండి సంజయ్ తిట్టడం వేరు, కవిత తిట్టడం వేరు. నిన్న హరీష్ రావు పేరు తీసిందో లేదా ఎంత సంచలనం మీద వార్త. అవును, ఎందుకంటే కవిత చెప్పారు కాబట్టి అన్నమాట. అది అట్లా ఉంటుంది. సో ఏమైనా అవకాశం ఉంటుందా రాజకీయంగా, పొలిటికల్ గా గెయిన్ అవ్వడానికి? ఆమెకి పొలిటికల్ గా గెయిన్ కావడానికి ఏ స్కోప్ లేదని అనుకుంటున్నాను. ఆమెకి స్కోప్ దొరకాలంటే బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదలాలి. బీఆర్ఎస్ పార్టీకి పునాదులు కలిగితే మళ్ళీ తెలంగాణ వాదం మీద ఆమెను ఎస్టాబ్లిష్ కాగలరు. కానీ స్కోప్ అవుతుంది, ఒక ప్రాంతీయ పార్టీకి స్కోప్ అవుతుంది, కానీ వీళ్ళ వల్ల రాజకీయాల్లో స్కోప్ ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చే వాళ్ళకి అవకాశం లేదేమో. రాజకీయాల్లో ఖచ్చితంగా స్కోప్ ఉంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ పార్టీ కావాలని పట్టుకుంది, దుప్పటి కప్పుకొని. మరి ఎందుకో ఆ పార్టీ తనంతా తను దుప్పటి కప్పుకొని పనుకునే అవకాశం ఉన్నా గ్రౌండ్ వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. కేసీఆర్ మీద వ్యతిరేకత అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏమైనా అనుకూలంగా మారుతుంది తప్ప కేసీఆర్ ఏమీ ప్రజా పోరాటాలు చేసి ఇవాళ యూరియా రాష్ట్రంలో ఇబ్బందికరంగా ఉందన్న. బీఆర్ఎస్ ఎక్కడైనా రాజకీయ పోరాటం చేసిందా? రుణమాఫీ మీద రాజకీయ పోరాటం చేసిందా? రైతు భరోసా మీద రాజకీయ పోరాటం చేసిందా? ప్రజలందరినీ కలుపుకొని ఈ 14-15 నెలల కాలంలో, గవర్నమెంట్ వచ్చి 18-19 నెలల కాలంలో ఒక్క ప్రజా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చేసింది నాకు చూపించండి. లేదు. ఎంతసేపటికి రాజకీయ విమర్శలు, బూతులు, పంచాంగాలు తప్ప. ఈయన ఎంత గట్టిగా తిడతాడో రేవంత్ రెడ్డి అంత గట్టిగా కేటీఆర్ తిట్టం తప్ప, నన్ను తిడుతావా మా నాన్న తిడుతావా అని అంటాం తప్ప, ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం కొట్లాడిన ఒక్క సంఘటన చెప్పండి. మళ్ళీ ఉద్యమ పార్టీ వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది కొట్లాడటంలో. కానీ ప్రజా సమస్యల మీద వీళ్ళు ఏమాత్రం కొట్లాడారు? వాళ్ళ మీద వ్యతిరేకత ఏమైనా కలిసి వస్తే మళ్ళీ మాకు అధికారం వస్తుందని ఆశతో ఉన్నారు తప్ప వీళ్ళంతా వీళ్ళ సమస్యల్ని తీర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు కవిత ఎపిసోడ్ తోని అంత కింద మీద చూడాలి ఏం జరుగుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూతో. థ్యాంక్ యూ. సో ఇది కట్టా కార్తిక్ అనలిస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.